లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు. ప్రియమైన దేవుని సంగమా, స్నేహితులారా, దేవుని పిల్లలారా, మీరు నేను మనమంతా సంపూర్ణులుగా చేయబడాలని ఆశపడుతున్నారా? ఆశపడదాం. అట్లాగే దేవుని ఎదుట సంపూర్ణులుగా ఉండడం మన యొక్క ముఖ్య కర్తవ్యం. క్రీస్తు యొద్దకు వెళ్ళినప్పుడు ఆయనలాగే మనం మారి ఆయన ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు ఎంతో దేవుడు సంతోషిస్తాడు. అయితే దానికి ఏం చేయబడాలి అనేది ఒక ప్రశ్న. దానికి జవాబుగా దేవుని వాక్యం కూడా ఎంతో చక్కగా జవాబును ఇస్తుంది. ఒకసారి లేఖన భాగం తెరిచినట్లయితే అదేనండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం తెరుద్దాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రియమైన దేవుని సంగమా, సంపూర్ణునిగా చేసి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఒక అపోస్తుడైన పౌలు లేదా ఒక సేవకుడు తన యొక్క సంఘానికి చెబుతున్నటువంటి మాట, అంటే కొలస్సీ సంఘానికి చెబుతున్న మాట ఇప్పుడు మనకున్నటువంటి సంఘానికి అది తగును. మనము దేవుని ఎదుట అంటే క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ సంపూర్ణునిగా చేయబడడానికి కీలకమైనటువంటి విషయం ఏమిటంటే, అనేక విధాలుగా సమస్త విధమైన దేవుని జ్ఞానంతో నింపబడి బుద్ధి చెప్పుచు అంటే బుద్ధిని నేర్పిస్తూ దేవునిలో ఎలా ఎదగాలి, దేవునిలో ఎలా ఎదిగితే మనము క్రీస్తును మనము చేరుకోగలము, ఏ విధంగా దేవుని వాక్యాన్ని పఠిస్తే ఇంకెంతగా దేవునిలాగా మనం మారగలము అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనను ప్రకటిస్తూ అంటే క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నాడు. అంటే మనం సంపూర్ణునిగా మారాలంటే మనం ఆశీర్వాదం పొందుకుంటే చాలదు. మనం సంపూర్ణంగా మారాలంటే సమస్త విధములైనటువంటి దైవ జ్ఞానంతో నింపబడాలి. క్రీస్తులా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. క్రీస్తులా మారుటకు ఆయన వాక్యాన్ని మనము మన హృదయంలో తీసుకొని దాన్ని అప్లై చేసుకుంటే ఎంతో మంచిదని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనము సంపూర్ణంగా మారడానికి మనము కూడా క్రీస్తును ప్రకటిస్తూ రావాలి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం మరొక దగ్గర సెలవిస్తూ ఉంది. ఇదే కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలోన ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అని చెప్పి 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్తా ఉన్నాడు. మనము సంపూర్ణులుగా చేయబడాలంటే దేవుని వాక్యము సంపూర్ణంగా తెలుసుకోవాలి. దేవుని వాక్యము చేత మనం పెంపారుచు ఉండాలి. సమస్త విధమైన దేవుని యొక్క జ్ఞానంతో మనము ఎదుగుతూ ఉండాలి. అప్పుడు మనము దైవికంగా ఎంతో మనము ఆనందాన్ని పొందుకుంటాం. ప్రియమైన దేవుని సంగమా, మీకు ఇప్పుడైనా అర్థమవుతుందా? కేవలం ఆశీర్వాదాలు, కేవలం స్వస్థతలు మాత్రమే మనకు చాలదు. మనం ప్రతిరోజు కూడా దేవునిలో ఎదుగుతూ ఉండడానికి, క్రీస్తులో మారడానికి మనము క్రీస్తును ప్రకటిస్తూ ఉండాలి. అట్లాగే క్రీస్తు వాక్యం మనలో నింపబడుతూ ఉండాలి. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడని నమ్ముతున్నాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. దేవునిలో మనం సంపూర్ణులుగా చేయబడాలండి. సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని చెప్తూ తన దాసులకు చెబుతున్న మాట, సమస్తమైన బుద్ధి చెప్పడంలోనూ సమస్తమైన జ్ఞానంతో నింపటంలోనూ, అంటే జ్ఞానాన్ని దేవుని ప్రజలకు తెలియజేయటంలోనూ యేసును ప్రకటించటంలోనూ ఉండేటువంటి సేవ. ఒకరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎంతో శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకొని క్రీస్తులా ముందుకు సాగిపోయి క్రీస్తులా ఎదిరించే దమ్ము, ధైర్యము, క్రీస్తులా ఉండేటువంటి సాహసం కలుగుతుంటుందన్నమాట.
అప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే క్రీస్తును వదిలిపెట్టే అవకాశం ఉండదు, విశ్వాసాన్ని విడిచిపెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దీనిని మీరు అర్థం చేసుకునండి. దేవుడికి సమస్త మహిమ కలుగునుగాక. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు, మన అందరినీ కూడా బాగు చేస్తాడు. అయితే సంపూర్ణులుగా చేయడానికి మాత్రం బుద్ధి చెప్పే వాక్యాన్ని, అలాగే ఖండించే వాక్యాన్ని, అలాగే నేర్పించే వాక్యాన్ని, క్రమశిక్షణ చెప్పే వాక్యాన్ని, అలాగే సమస్త విధమైన జ్ఞానంతో నింపబడి ఉండాలని చెప్పే వాక్యాన్ని అంగీకరించినప్పుడు మనం ఇంకా కూడా దేవునిలో ఎదుగుతాం. when we learn we grow. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడే ఎదుగుతాము, దేవునిలా మారుతాము. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.